పరసా టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ 71వ భాగం. ఉన్నత విద్యా పర్వంలో 3వ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. కొంతమంది అభిమానులు మరో భాగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉన్నత విద్యా పర్వంలో సినిమాలు, జోరుగా సినిమాలు చూడడం మామూలుగానే ఆ రోజుల్లో అందరూ కూడా సినిమాలు ఎక్కువ చూసేవారు. అంతకంటే వినోద సాధనం ప్రత్యేకమైంది ఏమీ లేదు. చౌకగా లభించేది, అందరికీ ఆనందాన్ని ఇచ్చేదిగా సినిమాలే ఉండేవి. టీవీలు, సెల్ ఫోన్లు అంతగా వ్యాప్తి చెందనటువంటి రోజులు. అటువంటి పరిస్థితుల్లో రాజమండ్రి అంటే సినిమాలకు కూడా చాలా ప్రసిద్ధి. ఎవరైనా సరే చుట్టుపక్కల 100 గ్రామాల నుంచి రాజమండ్రి వెళ్ళారు అంటే ఎన్ని పనులు పెట్టుకున్నా ఆ పనిలో సినిమా చూడడం అనేటువంటిది ఒక ముఖ్యమైన భాగంగా ఉండేది. ఒక్క సినిమా అయినా చూడకుండా వచ్చేవారు కాదు. కొంతమంది 2 చూసి వచ్చేవారు. ఇంకా కుర్రాళ్ళ సంగతి అయితే చెప్పక్కర్లేదు. అసలు ఎన్ని సినిమా హాల్స్ ఉండేవో. అప్పుడు ముఖ్యంగా కోటిపల్లి బస్ స్టాండ్లో దిగ్గానే శ్యామలా టాకీస్, కొంచెం ముందుకు వెళ్ళి పక్కకి తిరిగితే కృష్ణా పిక్చర్ ప్యాలెస్ అని ఉండేది. అది దాటి కొంచెం ముందుకు వెళ్తే మినర్వా టాకీస్ ఉండేది. ఆ మినర్వా టాకీస్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఊర్వశి, మేనక అనే థియేటర్లు ఉండేవి. రంభ అప్పటికి ఇంకా కట్టలేదు, తర్వాత కాలంలో కట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అప్సరా థియేటర్ ఉండేది. అది దాటి కొంచెం ముందుకు వెళ్తే 3 థియేటర్లు వరుసగా అశోక, స్వామి, లక్ష్మి అనే థియేటర్స్ ఉండేవి. గోకవరం బస్ స్టాండ్ వైపుకి వచ్చినట్లయితే వీరభద్ర టాకీస్, నాగదేవి అని చెప్పేసి 2 థియేటర్లు ఉండేవి. ఇవి కాకుండా కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర విజయ టాకీస్ అని ఒకటి ఉండేది. పాత సినిమాలన్నీ ఎక్కువ ఆడుతూ ఉండేవి అక్కడ. సెకండ్ రిలీజు ఇవన్నీ కూడా అక్కడ ఇస్తూ ఉండేవారు. ఇంకా కొన్ని రోజులకి ఏం చేశారంటే, ఇంకా డిమాండ్ బాగా ఉండడం వల్ల ఆ రోజుల్లో రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో గంగా, యమున, సరస్వతి అని 3 థియేటర్లు కట్టారు. మహాలక్ష్మి హోటల్ దగ్గర చంద్రిక థియేటర్ అని ఒకటి కట్టారు. కోరుకొండ వెళ్లే రోడ్లో రాజా టాకీస్ అని ఒకటి కట్టారు. ఇన్ని సినిమా హాల్స్ ఉన్నాయి. అన్ని కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అందరూ సినిమాకి కుటుంబాలతో సహా వెళ్ళేవారు. అందువల్ల మేము కూడా చాలా సినిమాలు చూసాం. ఆ సమయంలో శ్రీదేవి హీరోయిన్గా చాలా ఎక్కువ ఫేమస్ అయింది. మా ఏజ్ గ్రూప్ అమ్మాయి అని చెప్పాలి. మేము ఎలాగా 18 సంవత్సరాలు ఆ ఏజ్లో ఉన్నామో, శ్రీదేవి కూడా అప్పుడే సినిమా ప్రవేశం చేసి అందరినీ ఆకర్షిస్తూ ఉండేటువంటిది. అలా ఎర్ర గులాబీలు అనే సినిమా, 16 ఏళ్ల వయసు అనే సినిమా, అందగాడు అనే సినిమా, గురు అనే సినిమా, ఇలా కమల్ హాసన్తో చాలా సినిమాలు వస్తూ ఉండేవి. సినిమా మారింది అంటే, కొత్త సినిమా అంటే ఒక వారంలో చూసేయాలి. ఇంత ఆదరణ ఉండేది కాబట్టి ఈ సినిమాలకు ఎలా ఉండేదంటే పెద్ద క్యూ ఉండేది. సినిమా టికెట్ దొరకడం అంటే రాజమండ్రిలో గొప్ప అదృష్టమే అని చెప్పుకోవాలి. పైగా 4 ఆటలు జరిగేవి. మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. ఇన్ని ఉన్నా సరే టికెట్స్ దొరకడం కష్టమయ్యేది. బ్లాక్లో కూడా అమ్మేవారు. టికెట్ దొరికింది అంటే చాలా అదృష్టవంతుడిగా భావించేవారు అన్నమాట. అలా ఉండేది సినిమాలు. ఒక్కో సినిమా 100 రోజులు ఆడుతూ ఉండేది. హిట్ అయింది అంటే 100 రోజులు దాటే వెళ్ళేది సినిమా. అడవిరాముడు సినిమా అయితే 175 రోజులు పైన 200 రోజులు ఆడినట్టు ఆడింది కుమారి టాకీస్లో. ఇలాగా సినిమాలు అందరూ చూసేవారు. మేము కూడా చూసేవాళ్ళం. ఒక్కోసారి బుచ్చయ్య నేను, లేకపోతే ఒక్కోసారి బుచ్చయ్య నేను జగన్నాథం, లేకపోతే నేను జగన్నాథం. మొత్తం మీద వారానికి కనీసం 3 సినిమాలైనా చూసే పరిస్థితి ఉంది. అప్పుడప్పుడు తాళపూడి నుంచి బయలుదేరి వెళ్ళేవాళ్ళం. రాజమండ్రిలో రూమ్ ఉన్నప్పటికీ కూడా
తాళపూడి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు 8 గంటలకల్లా బేక్ మోటార్ బస్ సర్వీస్ ఎక్కేసి 9:15 అవకండ కొవ్వూరు బస్ స్టాండ్లో దిగితే అక్కడి నుంచి కాలేజీకి తీసుకెళ్ళడానికి ఒక బస్సు ఉండేది. ఆ బస్సులో స్టూడెంట్సే ఉండేవారు, అందరూ కూడా ఆ బస్సులో కాలేజీకి వెళ్ళేవాళ్ళు. దాయన భాస్కర్ రావు అని డివిఎన్ మాస్టర్ అబ్బాయి మా క్లాస్మేటు, అతను కూడా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదివాడు. కానీ నాకు తెలిసి చాలాసార్లు బస్సులో మేము చూసినప్పుడు బస్ స్టాండ్లో, గోకవరం బస్ స్టాండ్లో దిగడమే తప్ప కాలేజీకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే అప్పుడు కొత్తగా బయటకు వచ్చిన యూత్ ఎలా ఉండేదంటే, ఇంటి దగ్గర పేరెంట్స్ కంట్రోల్తో అలా పెరిగిన వాళ్ళందరూ ఒక్కసారిగా రాజమండ్రి వచ్చేటప్పటికి స్వేచ్ఛా విహారం కింద ఉండేదో ఏమో, చాలామంది మార్నింగ్ షో సినిమాలకి అలా వెళ్ళిపోతూ ఉండేవారు. అలా భాస్కర్ రావు కాస్త ఎక్కువ సినిమాలకి వాటికి అలా వెళ్ళిపోతున్నట్టు నాకు గుర్తుంది. అప్పుడప్పుడు వచ్చేవాడు. ఇంకా సినిమా హాల్స్ రాజమండ్రిలో ప్రత్యేకించి చెప్పుకోవాలంటే ఊర్వశి థియేటరు అప్పట్లో మొదటి ఏసీ థియేటర్గా గుర్తు. చల్ల గాలితో సినిమా చూడడం అదో థ్రిల్లింగ్గా ఉండేది. అందరు తలుపు ఇలా తీయగానే చల్ల గాలి వేసేసేది. ఏసీ థియేటర్. తర్వాత అన్ని థియేటర్లు వరుసగా ఏసీ అయ్యాయి అనుకోండి, కానీ ఊర్వశిలో సినిమా చూడడానికి ఇష్టపడేవారు అందరూ. ఇంకా అక్కడ ప్రత్యేకత ఏంటంటే, అప్పట్లో ఇంటర్వెల్లో ఒక సమోసా పకోడీ ఒకటి ఇచ్చేవారు, గుండ్రంగా కొంచెం లావుగా ఉండే పకోడీ. అంతా పావలా పెడితే పకోడీ వచ్చేసేది. తర్వాత అలా ₹1, అలా ₹2, ₹5 వరకు వెళ్ళిపోయింది. తర్వాత ఆ సెక్షనే పోయింది. చాలా ఆ పకోడీ సమోసా మంచి టేస్టీగా ఉండేవి. సినిమా కంటే వాటిని తినడానికి ఊర్వశి థియేటర్కి వెళ్ళే వాళ్ళమా అనిపిస్తూ ఉంటుంది. అలాగా సరదాగా ఆడుతూ పాడుతూ ఒక జీవిత లక్ష్యము, చదువుల మీద పెద్ద ర్యాంక్ ఏదో సాధించేయాలి, బాగా చదివేయాలి అనేటువంటి తపన అయితే ఏమి ఉండేది కాదు. ఏదో ఆడుతూ పాడుతూ అన్నట్లుగా చదువు సాగిందనే చెప్పాలి ఫస్ట్ ఇయర్. మరి ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తాను. మరి ఆనాటి సామాజిక పరిస్థితుల గురించి కూడా వెళ్తున్నాం కదా, ఒకసారి తాళపూడి వచ్చేద్దాం. తాళపూడిలో మార్కెట్ విషయాలు ఆ రోజుల్లో ఎలా ఉండేవి చెప్పుకుంటున్నాం. అందులో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మరొక షాప్ గురించి చెప్పాలి. ఒక వ్యక్తి తనకున్నటువంటి కీర్తిని కానీ పేరు ప్రతిష్టలను కానీ ఉపయోగించుకుంటే సక్రమంగా అది తాను ఎంచుకున్న రంగంలో ఎంత గొప్ప అభివృద్ధిని సాధిస్తుంది అనడానికి డివిఎన్ ఫ్యాన్సీ స్టోర్స్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డివిఎన్ మాస్టర్ అని ఉండేవారు. ఆయన అందరికీ సుపరిచితులు, అందరికీ తెలుసు. ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా ఆయన దగ్గర చదువుకున్నటువంటి విశేషం ఉండేది. అంటే తల్లిదండ్రులకే కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా ఆయన మాస్టర్గా ఉన్నారు. అదొక గొప్ప విషయం. అంత ఫేమస్ ఆయన. అటువంటి ఆయన రిటైర్ అయిపోయాక బాగా ఆలోచించి ఏదైనా చెయ్యాలనేటువంటి ఒక తపనతోటి ఫ్యాన్సీ స్టోర్స్ పెట్టారు తాళపూడిలో. డివిఎన్ ఫ్యాన్సీ స్టోర్స్. ఆ పేరు కూడా ఆయన పేరు నోటెడ్ కాబట్టి ఆయన పేరు మీదే పెట్టారు. మంచి ఆలోచన అది. ఆ విధంగా డివిఎన్ ఫ్యాన్సీ స్టోర్స్ చాలా బ్రహ్మాండంగా లాగింది. ఎలా లాగిందంటే కిటకిటలాడుతూ ఉండేది ఉదయం నుంచి రాత్రి కట్టేసే వరకు కూడా. తక్కువ రోజుల్లో ఎక్కువ ఫేమస్ అయింది. ఆ తర్వాత మరి ఏ కారణాల చేత అయ్యిందో తెలియదు, కానీ మొత్తం మీద అది ఒక 4-5 ఏళ్ళు మాత్రమే జరిగింది. 5-6 ఏళ్ళ కంటే జరగలేదు. ఆ తర్వాత మరి ఆయన వయసు పెద్దవారు అయిపోవడం, ఎక్కడికో వెళ్ళడము, ఊరు విడిచి వెళ్ళడం, వీటన్నిటి కారణాలతో మొత్తం మీద అది క్లోజ్ అయింది. కానీ ఆయన ఉత్సాహంతో రిటైర్ అయిన తర్వాత కూడా మంచి ఉత్సాహంతో యువకుడిలా ఉంటూ ఆ వ్యాపారాన్ని నిర్వహించినటువంటి తీరు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలా సమాజంలో కొందరు వ్యక్తులు తర్వాత తరం వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటారని చెప్పడానికి ఈ సంఘటన. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే అబ్జర్వ్ చేశాను. నేను ఎప్పుడో 45 ఏళ్ళ విషయం కూడా చెప్తున్నాను. అంటే అబ్జర్వ్ చేస్తున్నానని కూడా నాకు తెలియకుండా అబ్జర్వ్ చేశాను. అందుకే ఇప్పుడు గుర్తుంచుకొని మరీ చెప్పగలుగుతున్నాను అన్నమాట. మరి
ఈ పరసా టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ సీరియల్. మీ అందరూ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వారికి చెప్పండి. మా మాస్టారు ఇలా ఒక సీరియల్ నిర్వహిస్తున్నారు, సరదాగా చూడండి, ఎంకరేజ్ చేయండి అని కామెంట్లో మీ స్పందన పెడితే నాకు ఇంకా మరీ ప్రోత్సాహంగా ఉంటుంది. మరి త్వరలో ఉపాధ్యాయ పర్వంలోకి ప్రవేశించబోతున్నాం. ఆ పర్వంలో అయితే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ అభిప్రాయాలు స్వయంగా చెప్పిన వీడియోలు ఇవన్నీ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి అంతవరకు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆదరించి ప్రోత్సహించమని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.